ఒకప్పుడు టాలెంట్ ఉన్నవాళ్ళు సినీ ఇండస్ట్రీలోకి రావాలంటే ఎన్నో కష్టాలు, అడ్డంకులు దాటుకుని రావాల్సి వచ్చేది. వందల మంది మధ్యలో ఆడిషన్స్‌లో పాల్గొని ఒక సినిమాకు సెలెక్ట్ అయ్యేవాళ్ళు. కానీ ఇదంతా చాలా పెద్ద ప్రక్రియ. ఇప్పుడు సోషల్ మీడియా బాగా వృద్ధి చెందటంతో టాలెంట్ ఉన్నవాళ్ళు ఇండస్ట్రీలోని పెద్దల కంటపడి సినిమాల్లో అవకాశాలు సంపాదిస్తున్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ ద్వారా వీళ్ళు మన మేకర్స్‌ని తెగ ఆకర్షిస్తున్నారు. అలా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా పాపులర్ అయ్యి సినిమాల్లో హీరోయిన్స్‌గా అడుగుపెట్టిన వాళ్ళ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. రీసెంట్‌గా విడుదలై బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ సృష్టించిన 'కోర్ట్' సినిమాలో హీరోయిన్ ఈమె. ఈమెకు ఈ సినిమా అవకాశం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారానే వచ్చింది. ఆమె పేరే శ్రీదేవి. డైరెక్టర్ రామ్ జగదీష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీదేవి రీల్స్ నేను బాగా అనుసరిస్తూ ఉంటాను. ఆ అమ్మాయి ముఖంలో మంచి ఎక్స్‌ప్రెషన్స్ పలకటాన్ని నేను గమనిస్తూ వచ్చాను. 'కోర్ట్' మూవీ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు నాకు కొత్త హీరోయిన్ కావాలని అనిపించినప్పుడు శ్రీదేవి తప్ప నాకు ఎవ్వరూ గుర్తుకు రాలేదు. వెంటనే ఆమెను సంప్రదించి ఈ సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు, ఆమెను ప్రత్యేకంగా ఆడిషన్ కూడా చేశారట. 'కోర్ట్' చిత్రంలోని ఒక డైలాగ్ను ఇచ్చి మంచి ఎమోషన్‌తో చెప్పమని అడగ్గా ఆమె సింగిల్ టేక్‌లో చేసిందని సమాచారం. ఇమాన్వి ఇస్మాయిల్, ప్రభాస్, హను రాఘవపుడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'ఫౌజీ' చిత్రంలో హీరోయిన్గా ఈమె వెండితెర అరంగేట్రం చేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమె ఎన్నో వందల రీల్స్ ద్వారా బాగా పాపులారిటీని సంపాదించింది. డైరెక్టర్ హను రాఘవపుడి తన సినిమా కోసం కొత్త హీరోయిన్ని వెతుకుతున్న సమయంలో ఇమాన్వి రీల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయనకు ఒకటి కనిపించింది. దాన్ని చూసి ఎంతో ఆకర్షితుడైన హను రాఘవపుడి వెంటనే తన సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్నాడు. ఒక్క సినిమా అనుభవం కూడా లేకుండా కేవలం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఏకంగా ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ సినిమాలో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ కొట్టేయటం సాధారణమైన విషయం కాదు. అక్కినేని అఖిల్ కెరీర్లో భారీ బడ్జెట్తో తెరకెక్కిన 'ఏజెంట్' చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది సాక్షి. 2023వ సంవత్సరంలో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం కమర్షియల్గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. కానీ సాక్షి వైద్యకి మాత్రం మంచి పేరు తీసుకొచ్చింది. ఈ చిత్రం తర్వాత వెంటనే ఆమె వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'గాంధీవదారి అర్జున' చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా కూడా కమర్షియల్గా ఫ్లాప్ అవటంతో ఆమె మళ్ళీ సినిమాల్లో కనిపించలేదు.